ఒక్కసారి మాత్రం ఎడపక్క చూసుకున్నది కుడి పక్క చూసుకున్నది ఎటు చూసినా కానీ భర్త కనబడతలేడు రాజే రంపాల రాదు నాదా ప్రాణేశ్వర నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినావు నాదో నాదా రావే ప్రాణ నాదా అర్ధరాత్రి వేళ వచ్చి తలుపులు కొట్టినట్టు అనిపించింది తలుపులు కొట్టిన తలుపులు తీసినట్టు నువ్వు వరల కట్టి అనిపించినాదో ఇది కలయా ఇది నిజమా నాకు అర్థమైతే లేదు నువ్వు నాతో మాట్లాడాల్సింది అలా తెల్లారే చూసే వరకు నా పక్క పని కనబడుతున్నావు నాలా ఎక్కడ వెళ్ళిపోయేవాడు కాబట్టి రూపమ్మా కన్నీరు పెడతాను కాదేవి దేవుడు నాదా 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 అని కలకల కన్నీరు పెడతాను ఆ బిడ్డ ఏడుపు చెప్పనని విలేదు అవ కలకల కలకల కన్నీరు పెడతాను ఆ బిడ్డ రూపమ్మా గడియలు కడతాంటే గడి మీద పడతాను అంటే రూపవదేవి 5 గడియల గర్భవతి మరి రోజు మాత్రం అనే పొన్నమాదేవి ఓడలు సత్యవాప సత్యాశలతో అయ్యో దాచి సత్యాల పట్టుకొని కోడలు మాలకి వెళ్ళిపోయినమ్మా కోడలు పోని సత్యచి రాబోతే బిడ్డ ఇచ్చేస్తాం దీన్ని కూడా పడుకోపో అయ్య రామా పారందమా అమ్మా దాసిలా రూపవతి అని అమ్మా సర్ది తీసుకోవచ్చు ఆ చోట పెట్టి వెళ్ళిపోయినా అమ్మా కాదు ఎన్నడైనా కానీ మీకు తానం పోసి తుడిచి ముడిచి జడలేసేది ఇవాళ కూడా అట్లనే చేస్తాం అవ్వదా అగో రూపవతి అవ్వ సర్ది తీసుకోమన్నప్పుడు రూపవతి ఎత్తా అంటే దాసి బిడ్డలు ధర్మకాంతలు వెంటనే కాలుగోరు కాచెల్లి కంటి రేపు దగ్గర వస్తారు ఆ బిడ్డ రూపవతిని కొరకే ఉన్న వాళ్ళి పూలు వేరైన అర్థాలు రెండైనా ఆడోళ్ళ మరో ఆడోళ్ళు తెచ్చి ఉంటుందట మొగిలి పూలు వేరైనా మోసాలు రెండైనా మొగోళ్ళ మరో మొగలు తెలిసి ఉంటుందా
దాసి బిడ్డలు మాత్రం రూపవతి కళ్ళు పుట్టే ఒక్క జీవి మనిషి కాదు 2 జీవుల మనిషి 5 గల గర్భితులు ఉన్న రూపవతి దాసి బిడ్డలు ఏర్పాటు చేసిర్రు. మరి రాను రంపాలని అర్థం చేస్తున్నాడు. నీకేం లేదా నాకేం లేదా గట్ల కాదే అర్థం చేసుకున్నాడు వెళ్ళిపోయాడు. మరి రూపాయలు ఒకటే మారి ఉండవచ్చు. మరి ఏగుల గుళ్ళలో పొట్ట ఏర్పడతాను మారినప్పుడు నత్తండా పోతాడా అడిగస్తా ఏ నీకేం అడిగత్తా నేను అడిగత్తావు ఇల్లా గట్ల కాదే ఇగ్రహం ఉండాలి. ఇగ్రహంతో 20 మందిని చదవచ్చు పని చేసి 10 మందిని కూడా చదవలేరు. నువ్వు అట్లుండు నేను పోయి అడిగత్తా అని చెప్పి ధనాథమైన కానీ దొరసానిపేటకి వచ్చింది. దొరసాని గట్ల కాదవా రాజు లేనే లేడా రంపాల రాజు లేనే లేడా రంపాల రాజు లేని ఎడలా నీకు ఈ గర్భం ఎట్లయిందవ్వా నువ్వేనా పైంట నువ్వు ఉన్నావా నువ్వు పాలవన్నీ కూడా పక్కల కొంగేసినావా నువ్వు ఎవరు ఉన్నావా దొరసాని అంటే దొరసాని అన్న నువ్వు దంతా అని నువ్వెందుకు దంతానే నిన్నెవడుకుంటుండే మరి నేనే నేను కొట్టకుంటే దొరసాని ఇప్పుడు అబ్బా అదో అంతే వాళ్ళ కొట్టుకుంటారు కదా నేను బాగానే ఉంది అని చెప్పి విడిచిపెట్టి కానీ ఎక్కడ గట్టి కోపే ఉండదు లేకుంటే బాగానే గట్టి అంటారా నిమ్మలంగా అంటారా ఇది ఎక్కడ పాటలు ఉన్నది కోపం ఏమని కూడా కొడుతుంది అదే ఇలా రావాలి ఇబ్బంది కట్టుకున్నానంటే కదా మరి ధనాన్ని దాచిపెట్టదు రూపావతి వీటికి వచ్చి నీకేమైనా కావాలనే ఏం లేదా ఒక్క మాట మరి రాజంపాలని లగ్నం చేసుకుంటే వెళ్ళిపోయాడు అత్తన్నారా రాసి ఇప్పుడు అర్థమైంది ఏం మాట ఎప్పుడు నచ్చిపోతాడు దారి కానీ బిడ్డ ఇప్పుడు అర్థం అంటే ఒక్క మాట మరి అర్ధరాత్రి వేళ 12 కొట్టేయాళ్ళకు నా భర్త వచ్చిన తలుపు పెట్టినట్టు నేను తలుపులు తీసినట్టు నువ్వు కలిసి కాపురం చేసినట్టు నాకు అనిపిస్తుంది అవ్వ అయితే అది అమ్మ కులం అయితే కలిసినావు ఒకటి సంపద పడితే అవుతాయా ఒకటి సిగ ముడతారా కులాన్ని తెలిసేటైతే పట్టరాదమ్మా మాటలు మాటలు మంచిగా మాట్లాడాలి మాట్లాడితే ముఖ్య నీళ్ళు కడుపులో పట్టాలి మాటలు మంచిగా మాట్లాడాలి అప్పుడు దాచివాళ్ళు అనుకున్నాడు రంపాల ఆత్మరాత్రి వచ్చిందని అంటాంది అత్త వాళ్ళ అవ్వ దగ్గర రాపోనా వాళ్ళ అయ్య దగ్గర రాపోనా పెద్దబాబు దగ్గర రాపోనా నేను చిన్నప్పుడు రాగలేదా అందుకొరకే దాసోళ్ళు ఎట్లా పని చేస్తారని నన్నే తెలుసుకుంటాడే మరి ఈ మాట మాత్రం ధర్మరాజు చెప్తామా అని చెప్పాలి రామ 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 నీ కోడలైన కానీ రూపవతి రంపాల రాజు లేని ఎడల గర్భం చేసుకున్నదయ్యా 5 గడియల గర్భవతి ఉన్నది అందుకొరకే ఏ విధంగా నీకు చెప్పేందుకు వచ్చినవయ్యా దాచి వాళ్ళకి మాట అన్నప్పుడు ధర్మరాజు దాలుగుండ తల్లు అన్నదే నా కొడుకు రంపాల
రాదు కోళ్ళ రూపాయలు రకం ఒకటి నాకు వెళ్ళి నా కొడుకు ఎక్కువ వెళ్ళిపోయానా మరి కొడుకులే నీళ్ళ కొడుకెట్ల కరివి నైనా తల పట్టు పట్టుకున్నాడే ధర్మరాజు అంటే చెడు మాట్లాడినోడు కాదు చెడు మాట్లాడినోడు కాదు స్థలాన్ని తల పట్టు పట్టుకున్నాడు తల పట్టుకున్నప్పుడు భీమసేనుడు కళ్ళ చూసినా కళ్ళ చూసినా శివరాంగు పెట్టినాడా భీమసేనుడు శివనాన్ని పెట్టిడు అన్న ధర్మరాజా ఇప్పుడు కనుక నేమి శివులు మూసుకుంటానో తల పట్టు పట్టుకుంటానో హరి అయ్యో అప్పుడు నేను అన్న మాటలే రాము ఇప్పుడైనా పక్కవాయన రాము అది పాపగారు దోసగారు మన మచ్చ లేని పాండవుల వంశానికి మచ్చ తెచ్చిందే అన్నయ్యా పాపకారి రూపవతిని దండ మీద దండ పెడదండలు కట్టి కొరకొర దర్బారు పెట్టి రాపో మాట్లాడు రాజు తలుచుకుంటే కాదు తమ్మమ్మను తలుచుకుంటే మట్టి కూడా కాదు అటువంటి కలగలేదు ఆ మంత్రి వాళ్ళు కడిగి వాళ్ళు వెళ్ళిపోయి కలగలేమి ఆ తల్లి రూపవతికి ఆ దండ మీద దండ వన్నగా కట్టినారమ్మా రాము దండరెక్కకు పక్కం కట్టి గొరగొర గుంజుకరమ్మని చెప్పినవా ఎందుకు కొరకు ఇట్లా గుంజుకరమ్మంటివి మామయ్య చేసిన తప్పే ఉన్నది మామయ్య మంచి కాళ్ళ మీద ఒరిగినప్పుడు ధర్మరాజు ఏం మాట్లాడతలేడు కాళ్ళు వదిలించుకున్నాడు ఎందుకు జరిగిన ధర్మరాజు చీమను దొక్కుతే పాపం అనే టోనివి దోమను దొక్కుతే దోషం అనే టోనివి చెడు మాట్లాడే టోనివి కాదు చెడు వినటోనివి కాదు చెడు చూసే టోనివి కాదు మామా నేనేం తప్పు చేసిందే మామయ్య అంటే కాళ్ళు వదిలించుకొని దూరం జరిగిన వంటి నా బ్రతుకు భీమసేనుడి చేతుల కట్టిన ముళ్ళనే మామయ్య గిద భీమసేనుడి వేడికి వచ్చానమ్మో ఓ మామ భీమసేన మామ భీమసేన నేనే తప్పు చేసిన మామయ్య నేనేనేరం చేసిన మామయ్య ఏ తప్పు చేసేపటికే ఇట్లా కనుక నేను గురుగురు ముందుకు రమ్మని చెప్పిండ్రు మామ నా తప్పేందో నా ఓళ్ళేండ్రే మామయ్య తప్పేంది నా తప్పేంటిదో ఓళ్ళేమని ఇప్పుడు మాట్లాడుతాను ఏకుల గుళ్ళ వర్ణం పుట్ట ఏర్పడుతుంది మచ్చలేని పాండవుల వంశానికి మచ్చనిచ్చినవు ఏ ఆడిదానా మరి నేను తప్పు చేయలేదు నాకు ఏ తప్పు తెలియదు అగ్గి ముట్టలేదు బొగ్గ రాలేదంటున్నావు అడ్డం పడలేదు దెబ్బ తాకలేదంటున్నావు కాదే అటువంటి కనుక నేను పాదులేని గింజట్ల పెట్టి గింజలేని మొలకెట్ల మొలిచే మొలకలేని మాత్రం తీగట్ల వారింది తీగ వారింది పూతెట్ల పోసింది పూత పోయింది పిందెట్ల పడ్డది పింద పడింది కాయట్ల కాసింది కాయ కాయింది పండెట్ల పండింది
మబ్బు లేకుండా మేఘం లేని వర్షం ఎట్లా కురిసింది వాన కురుమంది వరద సాగింది వరద సాగింది చెరువు ఎట్లా నిండింది రెండని చెరువు అలగెట్ల పడ్డది పుంజు లేకుండా కోడి కనుక నేను గుట్టెట్లా పెట్టానమ్మా కోడి లేని ఆవు ఎట్లా కట్టింది ఆవు కట్టంది దూడనెట్లా పెట్టింది దాని దాయి పట్టంది పాలెట్లా విండిర్రు అగ్గి లేకుండా పాలెట్లా కాగింది నాటువాణ్ణి కూడినవానే కూడా అది రూపాయలుగా మళ్ళీ కనుక నేను పాని వాణి పక్కన కొంత వేసినావా వాని వాణి ఊడి పాడి కాపుతున్నావానే అంత బాగా పెట్టాను ఏమిటో ఆడిదాన ఒక్కసారి నేను ఊరి పట్టు తొక్కేది చెప్పాను దగ్గర సారి సందర్భం పక్క పక్కలన్నీ పలపల పలపల తిరిగిపోయినా చెప్పలన్నా కొట్ట వచ్చనే రామో రామ రామ ఎంత పని ఎత్తుంది కదనే 5 నిమిషాలు నీ అహంకారం ఆగబట్టుకోపోతుంది కళ్ళకు పొరలొచ్చిన కళ్ళకు పొరలొచ్చి మదమాశ్చర్యం చేత మాత్రం అనగా ఇవ్వని ఉండవు చల్లటి ఈత కళ్ళు గౌండ్ల కొంగు వరిసినవా కిరికిరి చెప్పులకు కులం తక్కువైన మంచిదాన్ని మానవాని కొంగు వరిసినవా కొబ్బరి బెల్లాన్ని కోటవాని కొంగు వరిసినవా గొడ్ల కానుడా బర్ర కానుడా ఎవడొచ్చిండే ఎవడొచ్చబట్టిగా కొంగు వరిసినవు వానికి మరి అటువంటి కనుక నేను చూసినవా ఒక మొగోడు మాత్రమే తెల్ల బట్టలు తొడుక్కొని మరి మీసం మీద చేసి మీసం తిప్పుకుంటే తోవటి పోతా అంటే 10 మంది నమస్కారం పెడతారని మొగోడు నాకు ఎంతో విలువ ఉన్నది అనుకుంటాడు తప్పు తప్పు అది మగవాంది కాదు విలువ ఇంట్లో ఉన్న ఆడిదాన్ని ఆ విలువ అంతదాంటి మగవాంది విలువ పోవాలంటే 5 నిమిషాలల్లా విలువ తీస్తుంది ఇంట్లున్న ఆడిది మచ్చలేని పాండవుల వంశాన్ని మచ్చ తెచ్చినవే ఇవాళ మాత్రమే అటువంటి మేము తలనాలకేసుకునే పని చేసినావు ఇటువంటి పని చిన్నత్తమైన పని చేసడానికి సిగ్గనిపించలేదే లంచ్ చెప్పులకు మానవాళ్ళ కొంగు వరగబోదినయ్యా ఎవరిని ఊడబట్టికి ఎవరి మీద బలనం పెట్టాలి ఎవరి మీద నిందెయ్యాలి మావా భీమసేన నాకు ఏ తప్పు తెలవదంటే
లంజమైనవా నువ్వు దొంగమైనవా అంటే నువ్వు లంజన్న మాట అంటే భీమసేనా ఈ యొక్క రాజదర్బారు లోపల లంజన్న మాట అంటే ఎనిమిది దాటితే పొలమి దాటినట్టు పొలమేర దాటినట్టు ముగ్గురింట 3 లోకాలు విన్నట్టు నలుగురింట 4 లోకాలు విన్నట్టు ఈడబడి ఆడబడి ఎవరి శవరణందకి ఈ మాట పడేది ఉంటే అలా చూసినవా మామ భీమసేనుడు చూడంగా గా కోడల రూపవతి దేవి ఎవరి పక్కల్లో పొంగు వరిసినట్టున్నది మామ కన్నాడ చూసేపటికి లంజన్న మాట అన్నడా అని లోకం పాట వాడుతావే మామగారా తెల్లారితే కోడై కూర్చదే మామ మంచి ముచ్చట అయితే మాత్రం ఇంటి పక్క పొంటోడు తెలియదు అదే చెడు ముచ్చట గాని ఊరంతా చెప్పన్నప్పుడు అవుతుంది ఇప్పుడు రాజదర్బార్ లోపల మాత్రం అటువంటి అయినా కానీ మామయ్య వలన చూస్తారు ఇంటరు నన్ను వేరే అంటారంటన్నదే అన్నుడెక్కడిదే లోకమంతా తెలిసిపోయింది ఇప్పుడు కాదు నాకే తప్పు తెలియదు అంటున్నదే దొంగ గురుకుడు ఎక్కువ లంచకు బొంకుడు ఎక్కువ లంచ బొంకుడు బొంకుతున్నావు అని కాళ్ళ మీద పడ్డ కోడలు రూపవతిని జోడిస్తాడు మామ భీమసేన ఒక్కసారి ఆ మామ భీమసేనుడు చెండుకోలేదు అన్నుతే ఎయిరచ్చి 3వ మామ అర్జునుని కాళ్ళ మీద పడ్డలేనవ్వా అర్జునుడు జాడిచ్చి తన్నుతే సొంత మామ నకుల మహారాజు కాళ్ళ మీద పడ్డదమ్మా ఓ చదువులా అక్రమారాలు అన్నాడు అయ్యో బిడ్డ నా కొడుకు ఈయన బాధలు నేనున్నా నేనేమి బిడ్డ అని కాళ్ళు వదిలించుకొని దూరం జరిగింది అక్రమారాలు మామా నువ్వు సొంత మామ ఒక్క మాట నా కోడల్ని ముగ్గురు కొడతానురా అన్నరా అని ఒక్క మాట అంటే ఏ మామ నన్ను ముట్టుకోకపోవు ఏ మామ నన్ను తిట్టపోవు నువ్వే దూరం జరిగిన వంటి ఇంకా నా బ్రతుకున్నదా అని అటు ఇటు చూస్తుంటే అందరికంటే చిన్నోడు సర్వం తెలిసిన వాడు సహదేవుడు వెళ్ళబడతంటే సహదేవుడి కాళ్ళ మీద పడ్డదే కాబట్టి మామ లోకమంతా సర్వం తెలుసు అని అంటాను మామ నా పెద్ద మామను కొడుతంటే నువ్వు బెల్లం కొట్టిన రౌతు అయిపోయినావు నీ సాను కర్రోలు నిలబడి చూస్తున్నావు కానీ ఒక్కసారి నీ కొడుకు రంపాన రాదచ్చిండని అన్నతోడి చెప్పవే మామయ్య నా బిడ్డ రూపం అని చేస్తుంటే సాదేవుడు ఏమనుకున్నాడు మరి సాదేవుడు సబరబెట్టదంటే మరి ఎట్లా తెలుసంటే ఈ పాండవుల కన్న తండ్రి పాండురాజు మరి పాండురాజు ప్రాణం పోయే ముందు 5 కొడుకులు దగ్గర తీసుకున్నాడు అయ్యో కొడుకు నా ప్రాణం పోతాంది నా ప్రాణం మీనాక కాస్త మీరు అగ్గిరామం వేసుకోకుంది నన్ను బొంద పెట్టుకోకుంది కొడుక మరి కాసం బాగా తోట తీసుకుపోయి మాకను కోసుకున్నట్టు కోసుకొని వంట చేసుకొని తినండి కొడక మీరు తినడానికి దేవతలు అయిపోతారు కళ్ళకరి బుద్ధిమోహం ఏం జరుగుతుందో అది మీరు ఏం చెప్పాలని చెప్పాడు చెప్పినాక మరి చెప్పి మాత్రం పాండ్రాలు ఈ 5 రూపాయలు తనేసుకొని కాసుమాతలకు వెళ్ళిపోయాడు గొర్రెను కోసుకుంటా కోసుకొని మరి పొయ్యి వెళ్ళిపోయిన గంజు పెట్టి గంజు ఇలా మాంసం వేసాడు గంజులోనే వేసినప్పుడు కలపెల ఉడుకుతాంది ఈ ఉడికినప్పుడు ధర్మరాజు తమ్ముడా సాదేవా ఈ అంటకాడ నువ్వు ఉండు పోయి స్నానం చేసేస్తామని ఈ నలుగుల నమ్మలు స్నానానికి వెళ్ళిపోయాను ఈ అంటకాడ సాదేవుడు నమ్మలు కలపెలను ఉడుక్కుంటా ఒక చిటికనే ఎగిరచ్చి కింద పడ్డదట కింద సాదేవుడు ఏమనుకున్నాడు ఉడికిందా ఉడకలేదని ఈ చిటికనే నువ్వు నోటే పెట్టుకొని సపరిచాను సపరించినప్పుడు కల్లాకరి బుద్ధిలో మీద ఏం జరుగుతుందో సాదేవుడికి అంత తెలుస్తాను అంత తెలిసినప్పుడు మరి అప్పుడు మాత్రం తెలిసినప్పుడు ఈ అంటకాడ ఉన్నప్పుడు మరి తెలిసిన సంగతి ఎవరు తెలిసిందే ఆ యొక్క బావ గోపాలకృష్ణుడు తెలిసి వస్తా ఉన్నదయ్యా మారు అవతారం ఎత్తుకున్నాడు
నీకు సర్వం తెలిసినట్టు అయ్యేది నాతో పనే ఉంటది అనుకున్నాడు ఆ యొక్క సహదేవుని దగ్గర పుట్టిండే అమ్మో ఏమిరా సహదేవ ఏమిరా నువ్వు చేసేటి పని ఏం చేస్తావురా మా అయ్యను కోసుకుని ఆడుకున్నా తింటాను పిచ్చోనివా మంచోనివా పిచ్చాదత్రం ఎందుకు తండ్రి చచ్చిపోతే కాటన దహనం చేయాలి పొందోడు పొందలు పెట్టాలని కన్న తండ్రి మాంసం తినేటోడు ఉన్నాడు లోకం మా అయ్య తినమన్నాడయ్యా మా అయ్య తినాడే తింటాను వారి పాముకు పంటి అందు విషము తేరు కొంటి అందు విషము నరమానవులకు నిలువెళ్ళ విషము ఆ మాంసం తిన్నట్టు నువ్వు చచ్చిపోతావురా ఈ మాట అనే వరకు ఇంత ఖచ్చితంగా మాట్లాడు వీళ్ళు ఎవరని చెప్పి అరిసేలు చూసుకున్నాడు అరిసేలు చూసుకున్నాడు ఎవరో కాదు గొల్లవాడు గోపాలకృష్ణుడు ఇక అయ్యయ్యో బాబా ఓ బాబా బాబా మీ అంట చేస్తున్న కాడికి అయితే నీకింత పెట్టాను బాబా అంటే అప్పటికే తెలిసిపోయింది అన్నట్టు చిటికీలు తప్పరించిండు కాబట్టి సర్వం తెలిసిపోతుంది మా రౌతారం మీద ఉన్న గుర్తు వైద్యం కదరా కానీ ఒక్క మాట ఏం మాట బావా సర్వం తెలుస్తుందని చెప్పి విర్ర బీగకు నీ అన్న ధర్మరాజు నీ దగ్గరికి వచ్చి తమ్ముడా ఇదేం సంగతిరా అని అడుగుతూనే చెప్పాలి మరి ఏనాడు గనక అడుగుతూనే చెప్పాలి అని లేక నువ్వే వెళ్ళిపోయి చెప్పినట్టు అంటే పాపానికి వచ్చిన పత్తికాయ సందం నీ శిరం పలికి వెళ్ళిపోతుంది నీ ప్రాణం పోతుందిరా సరే బావా మా అన్న అడిగినప్పుడే చెప్తారు ఇప్పుడు ఏం చేయమంటాం మమ్మల్ని ఈ మాంసం అంతా తీసి కాటన దహనం చేయింది చెప్తాం కానీ మాకు ఒక వరం ఇస్తే ఆ పని చేస్తాం వరమే కదా ఇస్త్రీ పో బావా వరం అంటే ఏదో కాదు మీ 5 రంగుల పంచో పాండవులం ఎవరి ప్రాణం మీద కానీ మమ్మల్ని ఎక్కడ దానం చేయాలంటే అచ్చం నల్లరాడి కావాలి నల్లరాడు 2 కూరపుట్టలు ఉండాలి కూరపుట్టలు నల్ల బూరుగ గడ్డి ఉండాలి బూరుగ గడ్డి ఉన్న కాడ మమ్మల్ని దానం చేయాలి భోగిద్దే కదా సరే పోరా ఇస్తిని అని చెప్పి వరం ఇచ్చాడు మరి ఏనాడు కాటన దహనం చేయమనడు వాళ్ళు కాటన దహనం చేసినప్పుడు కనుక శ్రీకృష్ణుడు బయలుదేరి ఎక్కడికి వస్తాడమ్మో మరి అప్పుడు అనుకున్నాడు కృష్ణుడు విడాత రోగం వచ్చేవాడు చచ్చిపోతాడు జాగా చూసుకొని పెట్టుకోవాలి అని అప్పుడు గొల్లవాడు గోపాలకృష్ణుడు భూమి మనమంతా తిరుగుతాండే నల్లరాడు కాడ కూరపడున్న కాడ పురుగగాడి ఉండలేదు అయ్యో తిరిగి తిరిగి కృష్ణుడు అయినా అజగద్దు తిరిగి తిరిగి కృష్ణుడైనా ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర వచ్చుకొని అల్లమ్మ బాలు వచ్చుకొని రాను చేరవచ్చిందమ్మా రుక్మిణి కళ్ళ చూసింది చిలికలాంటి ఒక చిన్న ఉచ్చుకొని వస్తాను అవసరానికి ఒక అడుగు చూసుకొని వస్తాను ఎందుకనకయ్యా బాబా ఏమని చెప్పుకోవాలి మీ చిన్నగా లేడా బక్కోడు సహదేవుడు వాడు వరం కావాలని ఉన్నాడు ఏం వరం అయ్యా ఏ వరం అంటే 5 పంచపదం వల్ల చచ్చిపోయినా వాళ్ళ నల్లరాడు దానం చేయనట 2 కూరపుట్టలు అన్నట కూరపుట్టలో బూరుగా కట్టి ఉండన్నట అక్కడ ఎవరన్నా చచ్చిపోయినా దానం చేసుకోవాలబ్బా అని వాడు అన్నాడు నేను వరం ఇచ్చిన మరి ఎవరైనా పీడలు చచ్చిపోతాడు రక్తగానం తగ్గుతాయి ఏదైనా కర్ర రోగం వస్తుంది తమ చచ్చిపోతే ఏడ పెట్టాలని చెప్పి భూమి మండలం అంతా తిరిగిన నల్లరాగన్న కాడ కూరపుట్టలు లేవు కూరపుట్టల కాడ బూరుగా కట్టి ఉంటలేదే రామయ్యా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు కదా మరి ఏనాడు గనక ఇక్కడ నిలువుటద్దం ఉన్నది అద్దం లోపల చూసుకోవయ్యా అద్దంలో చూసుకుంటే ఏం కనిపిస్తుంది నేనే కనిపిస్తాను నేనే కనబడుతున్నా అంటే అచ్చం నల్లరాగడి అంటే ఏదో కాదు నీ దేహమే అచ్చం నల్లరాగడి కొమ్మరి పుట్టలంటే ఏవో కాదు నీ 2 సని పుష్పములే కొమ్మరి పుట్టలు బూరక గడ్డి అంటే ఎక్కువనో లేదు నీ ఎదపైన రోమానే బూరక గడ్డి నా 5 అన్నదమ్ములు ఎవరు చచ్చిపోయినా నీవి చేసుకొని దానం చేసుకోవాలి పెట్టిండు మా చిన్నుడు మా దగ్గర పింఛింగ్ పెట్టిండు నువ్వు ముందుగానే 5 వేల కమ్ముడతావే నాదో వాళ్ళని ఆరోగ్యం బతుకుతానా అప్పుడు అనుకున్నాడు
శ్రీకృష్ణుడు అన్నాడు అరే సారేవా నువ్వు అరవీసిన ఇరవై అన్నావు. అప్పుడు మాత్రం శ్రీకృష్ణుడు అన్నాడు మరి పొసలు మాత్రం నరికి పారేస్తా మొదలుగా పాడుకుంటానన్నాడే నా